సో ప్రతి ఏడాది గోల్కొండ అమ్మవారికి పోతరాజు చేసుడు అంటే ఒక లెక్క ఉంటుంది. అవునక్క. ఏంది ఈసారి ఆ లెక్క? ఈ లెక్క ఏందంటే నా లెక్క పోతరా వేషం వేసే సీనియర్లు గట్టి ఉన్నారు. కానీ నా గెటప్గా ఏందంటే పబ్లిక్ నన్ను చూడడానికి ఎంత ఇష్టం వస్తారో వాళ్ళకి ఏదైనా కొత్తగా కనిపించాలి. వాళ్ళకి గెటప్లో పోతరాజు ఉగ్ర రూపంని ఈ విధంగా ఉంటుంది, ఈ గెటప్ ఈ విధంగా ప్రతి సంవత్సరం లాగానే రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తే అదే ఉంటుంది రెగ్యులర్ గెటపే అంటారు కదా. ఆ గెటప్ అట్లా కాకుండా వాళ్ళకి ఏదైనా పోతరాజు ఈ తల్వార్ శివ అనేది కొత్త గెటప్గా కనబడాలి. పబ్లిక్కి మంచిగా పబ్లిక్లో మంచి పేరు రావాలి, మంచిగా నిష్ఠనిమలతో ఉంటే ఆ పేరు అనేది ఎట్లా వస్తుందో ఆ గెటప్గా రావాలని చెప్పేసి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం గట చేంజ్అప్ చేసినాక. ఎంత ఈసారి లెక్క ఎంతనో చెప్పలేవు నాకు ఇంకా. అంటే లెక్క ఎంతమంది ఎంత అంటే ఉండబోతున్నారు పోతరాజు? ఇక 175 మంది లెక్కని దాదాపుగా 120 110 దాకా. ఎందుకంటే ఎంబడి ఉండే వాళ్ళకి గిట రక్షణ ఉండాలి కదా అక్క. వాళ్ళకి పసుపు రుద్దడం, మేకప్ చేయడం లాంటిది, వాళ్ళకి మంచి చెడ్డ చూసుకోవడం. అందరికీ అందరం వేస్తే ఎంబడి ఉండే వాళ్ళు గిట చూసుకోలేరు కదా అక్క. సీనియర్లను కొంచెం మందిని ఎంబడి పెట్టుకోవడం, వాళ్ళని మంచి చెడ్డ చూసుకోవడానికి ఒక 10 మందిని ఒక 20 మందిని వాళ్ళకి ఒక బ్యాచ్లకి ఇవ్వడము. ఆ మొత్తం అందరం కలిసి వెళ్ళేటప్పుడు వాళ్ళకి వెనక కూడా రక్షణ చూసుకోవడం. ఇక నేను ముందు స్టేజ్లో నేనుంటే వెనకాల ఏమవుతుందనేది చూసుకోకుండా ఉంటాం కదా. అట్లా కొంచెం మందిని సివిల్లో పెట్టడం, పోతరాలని సివిల్గా పెట్టడం, ఇక కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం. గోల్కొండ కోట అంటే అందరికీ ఇంట్రెస్టే, నేనేస్తా అని కొట్లాడతారు. కానీ అందరికీ అవకాశం ఉంది. కాకపోతే కొంచెం మందిని దర్శనంకి తీసుకెళ్ళి కొంచెం మందిని ఉన్న పోతరాలని కొత్త తమ్ముళ్ళని చూసుకోవడానికి పాత వాళ్ళని పెట్టి 120 మందిని తీద్దామని ఈ సంవత్సరం అనుకుంటున్నాను.